ప్రియవ్రతుడికి భార్య పేరు బర్హిష్మతి. ఈవిడ అగ్నికాంతితో మెరిసిపోయేది. వీళ్ళ అబ్బాయి అగ్నిద్రుడు. ఈ అగ్నిద్రుడు కూడా అగ్నికాంతితోటే ఉండేవాడు. ప్రియవ్రతుడు తపస్సుకి వెళ్ళిపోయే ముందు అగ్నిద్రుడికి ఆగ్నిద్రుడికి రాజ్యాభిషేకం చేశాడు. కొడుకులకి పెళ్లి చేయలేదు ప్రియవ్రతుడు. అప్పుడు ఆగ్నేద్రుడు ఏం చేశాడంటే, మా చెల్లి ఊర్జస్వతికి మంచి భర్త దొరికాడు, అలాగే నాకు మంచి భార్య కావాలంటే నేను తపస్సుకి వెళ్తాను అని చెప్పి తమ్ముళ్ళకి తన రాజ్యాన్ని అప్పగించి తపస్సుకి వెళ్ళిపోయాడు. హిమాలయాల్లోని ద్రోణ పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. ఆ ద్రోణ పర్వతమే సంజీవని పర్వతము. అప్పుడు బ్రహ్మగారు ఈ ఆగ్నేద్రుడు నాకు మనవడు కదా, ఈ అబ్బాయికి మనం పెళ్లి చేద్దామని చెప్పి బ్రహ్మగారు ఒక ఆడ మనిషిని సృష్టించారు. ఆమె పేరు పూర్వచిత్తి. నువ్వు వెళ్ళి ఆగ్నేద్రుడిని పెళ్లి చేసుకోమని బ్రహ్మగారు కిందకి పంపిస్తారు. అప్పుడు ఆ పూర్వచిత్తి ఆగ్నేద్రుడిని చూస్తే తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనకి నేను ఎలా కనపడగలను అని చూస్తే అప్పటిదాకా అదంతా హిమాలయాలు మంచుగాలి తప్ప ఏముండేది కాదు. ఆవిడ తన మహిమ చేత వసంత ఋతువుగా మార్చేసింది. మంచి సువాసనలు, చిలకలు, పక్షుల కింద అవన్నీ వస్తుంటే ఏంటి ఈ అగ్నిద్రుడు అనుకుంటాడు, ఇక్కడ మంచుగాలి తప్ప ఏమి ఉండకూడదు కదా, ఏంటి ఇలా ఉందని కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగుండా పూర్వచిత్తి కనపడింది. పూర్వచిత్తి చెప్పింది, నేను బ్రహ్మగారి కూతుర్ని, బ్రహ్మగారి మానసపుత్రుడిని, నన్ను వివాహం చేసుకోమని చెప్తే సరే అని ఆగ్నేద్రుడు బ్రహ్మగారిని పిలవగా బ్రహ్మగారు బ్రహ్మస్థానంలో ఉండి వాళ్ళిద్దరికీ కళ్యాణం చేశారు. ఆగ్నేద్రుడికి 9 మంది పిల్లలు పుట్టారు. మనకు ఒక అమ్మాయి కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే అప్పుడు పూర్వచిత్తి అంటుంది, నీకు ఆడ సంతానం లేదు, మగ సంతానమే, నేను ఇంక వెళ్ళిపోతున్నాను బ్రహ్మగారి దగ్గరికి, నువ్వు కూడా తరించు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ ఆగ్నిద్రుడు నారదుడిని పిలిచి బ్రహ్మోపదేశం పొంది నారదుడు అగ్నిద్రుడు కలిపి 9 ఏళ్ళు తీర్థయాత్రలు చేస్తారు. ఆయనకి ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే హరే కనపడుతున్నాడు. హరిని తలుచుకుని మోక్షాన్ని పొందాడు అగ్నిద్రుడు.